సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్సీపురం BHEL లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. భారీ అంచనాలతో రిలీజ్ అయినటువంటి పుష్ప 2 బెనిఫిట్ షో పూర్తయింది కరీంనగర్లో. ప్రస్తుతం రాత్రి అంటే ఉదయం సమయం 1 గంట 15 నిమిషాలు కావస్తుంది. క్లైమాక్స్ నడుస్తుంది థియేటర్లో. మరి కాసేపట్లో ప్రేక్షకులు అందరూ, అటు బన్నీ ఫ్యాన్స్, అదేవిధంగా సినీ ప్రేక్షకులు చాలామంది కూడా మరి కాసేపట్లో మమత థియేటర్ లోపల నుండి బయటికి రానున్న నేపథ్యంలో సినిమా ఎలా ఉందనే పబ్లిక్ టాక్ వాళ్ళ దగ్గర తీసుకుందాం. ఇందాక మనం ఎక్స్పెక్టేషన్ ఎలా ఉందని చెప్పేసి మనం అడగడం జరిగింది. సినిమా థియేటర్ లోపలికి వెళ్తున్నప్పుడు ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది అంటే అందరూ కూడా చాలా మంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. 1000, 2000, 3000 కోట్ల పై చిలుకు కలెక్షన్ కలెక్ట్ చేస్తుంది పుష్ప 2 అని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా పుష్ప 1 అయితే ఎలా బన్నీకి, అల్లు అర్జున్కి ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో, పుష్ప 2తో కూడా ఆల్రెడీ పుష్ప 1తోనే పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. పుష్ప 2తోని నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నట్టు కూడా మనం ఇందాక అందరూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మాట్లాడడం జరిగింది. అయితే 400 కోట్ల పైచిలుకుతో బడ్జెట్తో నిర్మించినటువంటి ఈ సినిమా మరి ఎలా ఉంది, ప్రేక్షకులు అనుకున్నట్టుగా వారు సినిమా తీయడం జరిగిందా? అటు దర్శకుడు కావచ్చు, అదేవిధంగా అటు మ్యూజిక్ కావచ్చు, ఓవరాల్గా బన్నీ డైలాగ్ డెలివరీ, ఫైట్స్, డ్యాన్స్, ఓవరాల్గా సినిమా ఎలా ఉందనే విషయాన్ని, అంటే ప్రేక్షకులకు ఎంత డబ్బు ఖర్చునే పర్లేదు, అంటే పుష్ప 2 రిలీజ్ నేపథ్యంలో అమౌంట్ అంటే టికెట్ ప్రైజెస్ కొంచెం కాస్త పెంచడం జరిగింది. అయినప్పటికీ టికెట్లు రేట్లు ఎంత పెంచినప్పటికీ కూడా హౌస్ఫుల్ బెనిఫిట్ షో కూడా ఇప్పటికి కూడా టికెట్లు దొరకని పరిస్థితి. అంటే టికెట్లు రేసు పెంచినప్పుడు కూడా తమ అభిమాన హీరో సినిమా చూడడానికి టికెట్లు కొనుక్కొని మరి లోపలికి వెళ్ళడం జరిగింది. సో అలాంటి సందర్భంలో అభిమానులకి తగ్గట్టుగా, అంటే వాళ్ళకు అనుగుణంగా ఇష్టం వచ్చినట్టుగా సినిమా తీశారా లేదా అనే విషయాన్ని మనం బయటకు వచ్చిన నేపథ్యంలో ఒకసారి వాళ్ళ పబ్లిక్ టాక్ తీసుకునే మనం ప్రయత్నం చేద్దాం. బ్లాక్ బస్టర్ సినిమా చాలా బాగుంది. సూపర్ ఫైట్ లేటి పుష్పరాజు బాగుంది, సినిమా బాగుంది, చాలా బాగుంది. సూపర్ హిట్. సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ హైలైట్ బ్రో. ఓన్లీ కేసీపీడి అన్న, ఓన్లీ కేసీపీడి. బాగా యాక్టింగ్. పుష్ప పూలకాలే. మీ 100 నాయా, చూసండి నేనా. తగ్గేది సెకండ్ హాఫ్ లో ఉంటుంది. క్లైమాక్స్ ఫైట్ అయితే
మార్వెలెస్. ఫస్ట్ హాఫ్ నాట్ బ్యాడ్, సెకండ్ హాఫ్ మంచిగా ఉంది. అసలు తగ్గదేలే పుష్పరాజ్ ఆసి బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ సూపర్ అండి, సెకండ్ హాఫ్ వెరీ బోరింగ్. అన్న సినిమా ఎలా ఉంది? యా సూపర్ ఉందండి, చాలా బాగుంది. చూసినాము యాక్చువల్లీ నేను ఏంటంటే 2 years బ్యాక్ నుంచి వేర్ ఇస్ పుష్ప ఆ టీజర్ నుంచి చాలా క్యూరియాసిటీ ఉండే. యాక్చువల్లీ సుక్కు అల్లు అర్జున్ కాంబో ఇవాళ నేను మూవీకి రావడానికి ముందే ఒక 3 hours పార్ట్ 1 పుష్ప చూశాను. అసలు ఆ పుష్పాని ఏం చేస్తుంది, అసలు పుష్పాని పుట్టియకుండా వాళ్ళ తల్లి ఎమోషన్ అవుతుంది అన్నట్టు. నా కడుపులో నీకు ఆ రోజు ఇంత విషయం ఇచ్చి నేను చంపుకుంటురా ఇంటి పేరు లేనందు కానీ నువ్వు బాధపడుతున్నావు అని చెప్తుంది. దానికి పుష్ప 2లో ఏమైనా కన్క్లూజన్ ఇచ్చారా అంటే లాస్ట్కి బాగుంటుంది, అంత వెరీ గుడ్. ఏది వాళ్ళు అన్నదమ్ములు వస్తారు, అందరు కలుస్తారు, అంత బాగుంటది. బట్ ఏంటంటే పార్ట్ త్రీ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ది ర్యాంపేజ్ దీంతో ఏం చేస్తాడు, ఎందుకంటే ఇప్పటికే ఆల్మోస్ట్ 5 years దీని మీద డెడికేట్ పెట్టారు. నెక్స్ట్ సుకుమార్ కి RC-17 ఉంది, అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ వేరే పెద్ద కాంబో అంటున్నారు. బట్ దీంట్లో ఏంటంటే నాకు టూ మచ్ నచ్చింది ఏంటంటే అల్లు అర్జున్ అండ్ రష్మిక, శ్రీవల్లి, పుష్ప ద కాంబో ఇస్ వెరీ బెస్ట్. అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, టూ మచ్ అల్టిమేట్. దట్ వాస్ వెరీ గ్రేట్. పార్ట్ 1 బాగుందా? యా పార్ట్ 2 ఈజ్ వెరీ గుడ్ కంప్లీట్లీ. అంటే పార్ట్ 1 తోటి పోల్చుకుంటే పార్ట్ 2 కథ కొంచెం ముందుకెళ్తుంది అన్నట్టుగా. అసలు పార్ట్ 1లో ఏమైందంటే పుష్ప కూలీ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసిండు. ఇప్పుడు ఏంటి రైజ్ మన కంప్లీట్ గా దాని ముంగడికి వెళ్తుంది. ఇప్పుడు ర్యాంపేజ్, అసలు పుష్ప ఎక్కడికి వెళ్ళిండు, వేర్ ఇస్ పుష్ప అనే ఫస్ట్ టీజర్ కి నెక్స్ట్ పార్ట్ 3లో మనకు సొల్యూషన్ దొరుకుతుంది. వెయిట్ అండ్ సీ, చూడాలి. ఓవరాల్ వెరీ గుడ్, సూపర్, 100%. నేను నాకున్న నమ్మకం ప్రకారం అయితే 1500 to 2000 మధ్యలో పక్కా గ్రాస్ వస్తుందని నమ్ముతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.